రైట్ మనం బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఆదిలాబాద్లోని బోధ్ మండలం ధన్నూరు హై స్కూల్లో విద్యార్థులు నిరసనకు దిగారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపై నిల్చొని ఆందోళన చేస్తున్నారు. 10వ తరగతి పరీక్ష ముందు పలు సమస్యలు ఎదురవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. సాయంత్రం స్టడీ అవర్స్లో తాగుబోతులతో ఇబ్బందులకు గురవుతున్నామని, చదువుకోవడం కష్టంగా ఉందని చెబుతున్న విద్యార్థులు ఇక పట్టించుకోవాల్సిన హెడ్ మాస్టర్ సరిగా పాఠశాలకే రావటం లేదంటూ విద్యార్థులు ఆరోపించారు. వీడీసీకి చెబుతామంటే హాల్ టికెట్లు ఇవ్వమంటూ సిబ్బంది బెదిరిస్తున్నారంటూ తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. ఇన్ని సమస్యల మధ్య పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ఇబ్బందులు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రైట్ ఆదిలాబాద్లోని బౌద్ధ్ మండలం ధన్నూరు హై స్కూల్లో విద్యార్థులు నిరసనకు దిగారు. తరగతుల్లో బహిష్కరించి రోడ్డుపై నిల్చుని ఆందోళన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఇంతవరకు ఎవరైనా స్పందించారా, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే సంవత్సరం అంతా కష్టపడి చదివి ఇక పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో అంతా విద్యార్థులందరూ కూడా ఇంటి వద్దకు వెళ్తే ఇంటి వద్ద చదువుకోవడం వీలు కాదు. అంటే ఏదైతే చదువుకున్నటువంటి చదువును రివిజన్ చేసుకునేందుకు అంతా గ్రూప్ స్టడీ అవర్స్ ఇంటి స్కూల్లోనే స్టడీ కనుక చేసినట్టయితే గ్రూప్ స్టడీ లాభం అవుతుందనేటటువంటి ఒక ఆలోచనతో ఆ పాఠశాల సమయం అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ కూడా తరగతి గదిలోనే అంటే తరగతిలోనే స్టడీ అవర్స్ నిర్వహించుకున్నటువంటి ఒక వేళల్లో ఇటు సాయంత్రం అయిందంటే తాగుబోతులు వచ్చి తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అలాగే కొంతమంది ఆకతాయిలు తరగతి గదిలోకి వచ్చి క్రికెట్ ఆడుతూ తమకు బాల్ దాకిస్తున్నారని, తమను చదువుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ విషయాల్ని పట్టించుకోవాల్సినటువంటి ఒక హెడ్ మాస్టర్, అంటే కనీసం హెడ్ మాస్టర్ కి తమ సమస్యలు విన్నవిద్దామంటే హెడ్ మాస్టర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సరిగా పాఠశాలకు రాడని చెప్తున్నారు. అలాగే పాఠశాలకు వచ్చినా కూడా ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడతాడని, తరగతి గదిలోకి వచ్చినప్పుడు కూడా క్లాస్ రూమ్ లో కూడా ఫోన్ లోనే మాట్లాడుతూ కనీసం తమ సమస్యలు కూడా ఏవి పట్టించుకోరని చెప్పేసి విద్యార్థులందరూ కూడా హెడ్ మాస్టర్ పై ఆరోపిస్తున్నారు. అయితే హెడ్ మాస్టర్ సరిగ్గా ఉండదని చెప్పేసి, ఎందుకంటే కనీసం 10వ తరగతి విద్యార్థులమైనా తమ పేర్లు కూడా హెడ్ మాస్టర్ కి తెలియకపోవడం, అంటే కనీసం తమ పేర్లు కూడా ఆ హెడ్ మాస్టర్ తెలియదని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ఇటు మరి ఈ సమస్యల గురించి వీడీసీకి చెప్తామంటే ఇటు సిబ్బంది ఎవరైతే పాఠశాల మిగతా టీచర్లు సిబ్బంది అందరూ కూడా మీకు అంటే ఒకవేళ వీడీసీ కనుక చెప్పినట్టే విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి చెప్పినట్టయితే మీకు హాల్ టికెట్లు కానీ ఆ తర్వాత టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి వాళ్ళు సిబ్బంది బెదిరిస్తున్నట్టుగా, అంటే హెడ్ మాస్టర్ అండ చూసుకొని విద్యార్థులు అక్కడ సిబ్బంది విద్యార్థులు బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ యొక్క 10వ తరగతి పరీక్షల సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం. ఇలాంటి సమయంలో మరి ఇన్ని సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినట్టయితే మేము ప్రశాంతంగా ఎలా పరీక్షలు రాయగలమని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకే వాళ్ళకి వశపడక ఇక ఆ తరగతి బయటకు వచ్చేసి, అంటే తరగతులు బయటకు వచ్చేసి ఆందోళన చేస్తున్నారు. అయితే అక్కడ వీడీసీ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నప్పుడు కూడా హెడ్ మాస్టర్ రావాలని హెడ్ మాస్టర్ కూడా పట్టించుకోకుండా జీపు వెళ్ళబోతుంటే విద్యార్థులు హెడ్ మాస్టర్ జీపుకు ఎదురుగా నిలబడి కూడా వాళ్ళు తమ యొక్క ఆందోళన కొనసాగించినా కూడా హెడ్ మాస్టర్ పట్టించుకోలేదని చెప్పేసి అక్కడున్నటువంటి యొక్క యువకులు అలాగే స్కూల్ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా విద్యార్థులందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏంటంటే తమ సమస్యలు, అంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు హెడ్ మాస్టర్ తరగతి గది రావాలని, అలాగే తమ సమస్యలు పట్టించుకోవాలని, తమకు పరీక్షల ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేటటువంటి యొక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ యొక్క స్కూల్ కు పెద్ద దిక్కు అయినటువంటి యొక్క ప్రధానోపాధ్యాయులు అలాంటి అవకాశం కల్పించాలని చెప్పేసి విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు. ఇంకా మరోపక్క
అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థుల సమస్యలు మరికొన్ని కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందీ సబ్జెక్టు సంబంధించి అనారోగ్య కారణాల వల్ల హిందీ టీచర్ కూడా సరిగా పాఠశాలకు రావట్లేదు అనేటటువంటి ఒక కారణం చెబుతుంది. కాకపోతే ఆ హిందీ సబ్జెక్ట్ ని ఇతరుల చేత చెప్పిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్ గా చూస్తే 10వ తరగతి పరీక్షలు అయితే మరికొద్ది రోజుల్లో రాయబోతున్నారు. సో వాళ్ళ ఒకటి అంటే ఇంత దాదాపుగా మరి మంచి విద్యార్థులందరూ కూడా తమ మెరిట్ సాధించాలంటే, తమలో ఉన్నటువంటి ఒక ప్రతిభను బయటేయాలంటే పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయాలి. కాబట్టి మరి ఇన్ని సమస్యలు అంటే ఇటు తాగుబోతుల గొడవ, అలాగే ఇటు ఆకతాయిల యొక్క ఆటలు, ఇవన్నీ మరి తరగతి గదుల్లో ఉండకుండా అంటే తమ పాఠశాల పరిసరాల్లోకి అంటే ఏదైతే లోపల కాంపౌండ్ లోపలికి రావద్దని చెప్పేసి విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్. ఒకటి సత్యనారాయణ, ప్రధానంగా అంటే విద్యాలయాలు దేవాలయాలుగా పాఠశాల భావిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో మందులు తాగడం, లేకపోతే విద్యార్థులకు లేకపోతే ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయటం, వీటికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది? ముందు నుంచే అలాంటి వాతావరణం ఆ ప్రాంతాల్లో ఉందా? దీనికి సంబంధించి ఏమైనా విద్యార్థులు ఏం చెప్తున్నారా? ఖచ్చితంగా ఉంటుంది రాజశేఖర్. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం అయిందంటే దాదాపుగా ఇలాంటి పాఠశాలలన్నీ కూడా తాగుబోతులు, కొన్ని ప్రాంతాల్లో తాగుబోతులు అడ్డా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలే. అంటే అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు అనేటటువంటి అడ్డాలుగా చేసుకుని ఈ ఒక్క చోటే కాదు, జిల్లాలో పలు చోట్ల కూడా సాయంత్రం అయిందంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల వేదికలు వీళ్ళకి తాగుబోతులకు పత్తలాట కేంద్రంగా, అలాగే తాగుబోతులు అడ్డగా కూడా మారుతున్నట్టుగా మనకు కొన్ని సంఘటనలు మనం చూసాం, అవే తెలుస్తున్నాయి. ఇక్కడ కూడా అలాగే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా తాగుబోతులందరూ ఆ పాఠశాల పరిసరాలకి కాంపౌండ్ లోపలికి వెళ్తారన్నట్టుగా ఇంతకు ముందు నుంచి కూడా అక్కడ ఇదే రొటీన్ గా జరిగేటటువంటి ఒక సంఘటనగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది పట్టించుకోవాల్సినటువంటి అంటే హెడ్ మాస్టరే కనుక సరిగ్గా ఉంటే ఇలాంటివి మాకు ఉంటుండనా, ఇబ్బందులు ఉంటుండనా అనేటటువంటి ఒక పాయింట్ అవుట్ ని విద్యార్థులు బయటకు చెప్తున్నారు. హెడ్ మాస్టర్ పట్టించుకోకపోవడంతోనే అంటే కనీసం అలా వస్తున్న వాళ్ళని హెడ్ మాస్టర్ బెదిరించినట్టయితే వాళ్ళు వచ్చేవారు కాదు కదా. ఎప్పుడైతే స్కూల్ కాంపౌండ్ లోకి విద్యార్థులు అంటే బయట ఆకతాయిల పిల్లలు ఆటలాడుకోవడానికి వస్తున్నప్పుడు అక్కడటువంటి ఒక సిబ్బంది కానీ హెడ్ మాస్టర్ కానీ ఆ సమయానికి ఉండి కనుక పట్టించుకున్నట్టయితే అంటే ఒక్కసారి బెదిరించినట్టయితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అనేది విద్యార్థుల యొక్క ప్రశ్నగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ముందు నుంచి కూడా ఉంది. అయితే ఎంఈఓ కూడా మనకు అప్పుడే అందిన సమాచారం ప్రకారం ఎంఈఓ కూడా వీళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ద్వారా విషయం ఎంఈఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఈఓ మధ్యాహ్నం సమయంలో కనుక వచ్చి నేను చూస్తానని చెప్పేసి ఎంఈఓ మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులు మాత్రము మాకు ఎవరైనా సరే ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ తమ పాఠశాలకు వచ్చి తమ వద్దకు వచ్చి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతాం, ఇలాంటి ఇబ్బందులు తొలగిస్తాం అని హామీ ఇస్తేనే తాము తరగతి గదిలోకి వెళ్తామని చెప్పేసి విద్యార్థులు అయితే అక్కడ భీష్మించి కూర్చున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజశేఖర్ రైట్ అండి. ప్రధానంగా అంటే విద్యార్థులు, మహిళలు అంటే చిన్న పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండాల్సినటువంటి తరుణం ఇది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి చాలా కీలకం. ఇలాంటి సమయంలో అంటే మందుబాబులు రావటం, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే అకృత్యాలు పెరుగుతున్నాయి, మహిళలకు భద్రత కూడా కొంతవరకు వార్తలు మనం వింటున్నటువంటి సందర్భంలో. సో అక్కడ వాచ్మెన్లు అలాంటి వారు ఎవరు లేరు అంటే దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? అంటే ఖచ్చితంగా స్కూల్కి సంబంధించి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్లు హెడ్ మాస్టర్ పట్టించుకోవాలి. ఆయన కీలకంగా ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అని ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే పట్టించుకున్నటువంటి ధోరణ? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? రాజశేఖర్ మనం చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు బెల్ అండ్ బిల్ అంటే సాయంత్రం అయిందంటే బెల్లు మోగిందంటే వాళ్ళు లోపలికి వస్తారు, బెల్లు కొట్టిందంటే బయటికి వెళ్ళిపోతారు. అంటే సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత తిరిగి తెల్లవారి మళ్ళీ పాఠశాలకు వచ్చేంత వరకు దేవుడే ఆ పాఠశాలకు దిక్కుగా మారినటువంటి ఒక సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. అదే ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఎవరు కూడా అంటే పాఠశాల నడుస్తున్నటువంటి ఒక సమయాల్లోనే మాత్రమే వారు అందుబాటులో ఉంటారు తప్పితే పాఠశాల అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. తాళం వేసి వెళ్తారు. లేదంటే కొన్ని పాఠశాలలకి గేట్లు కూడా ఉండని పరిస్థితి. అంటే గేటు తాళం వేసి వెళ్ళినా గేటు దునికైనా పోతుంటారు. అలా గేటు ఓపెన్ కూడా ఉండని పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి అంటే నిర్మానుష్యంగా సాయంత్రం వేళల్లో ఎవరుండరు కాబట్టి ఇలాంటి వాటికి ఒక అడ్డాలుగా ఉపయోగపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కాబట్టి పట్టించుకునే వారు ఎవరు లేకనే అంటే కనీసం అక్కడినటువంటి ఒక గ్రామస్తులు, గ్రామ కమిటీలు, అలాగే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కానీ ఆ తర్వాత ఉపాధ్యాయ ఏదైతే అక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చేటటువంటి ఒక పాఠశాల కమిటీ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అంటే ఓవరాల్ గా చూస్తే
నిర్వహణ లోపంగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నిటి కూడా అంటే మూల అంటే కారణం. ఎంఈఓకి హెడ్ మాస్టర్ అంటే సమాచారం వెళ్ళింది. పాఠశాలకు పెద్ద దిక్కు హెడ్ మాస్టర్ కాబట్టి ఎస్ మీరు అన్నట్లు హెడ్ మాస్టర్స్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎంఈ వరకు అంశం వెళ్ళింది కాబట్టి ఆయన రాబోతున్నట్లు మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ వస్తే కనుక విద్యార్థులు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పరిగణలోకి తీసుకొని చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంఈఓ మధ్యాహ్నం వరకు ఎంఈఓ వస్తుందన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎంఈఓకి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఎంఈఓ వచ్చి, ఎందుకంటే మండల కేంద్రంలో ఉంటుంది కాబట్టి మండల కేంద్రం నుంచి అటు మనం ధన్నూరుకు వచ్చి ధన్నూరులో విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపుతారని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ కనుక అలాంటి పరిష్కారం చూపితే వాళ్ళు విద్యార్థులు ఒకటే కోరుతున్నారు, మాకు హెడ్ మాస్టర్ ప్రతిరోజు సమయానికి అంటే ప్రేయర్ టైంకు ఉండాలి, మా సమస్యలు పట్టించుకోవాలి, తరగతి గదుల్లోకి ఏవైతే మొబైల్స్ ని నిషేధించాలి. అంటే క్లాస్ రూమ్ లో మొబైల్స్ తోని కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి క్లాస్ రూమ్ లోకి మొబైల్స్ ని ఉపాధ్యాయులు పట్టుకురాకుండా చేయాలని చెప్పేసి విద్యార్థులు ప్రధానంగా కోరుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్ ఆదిలాబాద్లోని బోధ్ మండలం ధన్నూరుకి సంబంధించి హై స్కూల్లో విద్యార్థులు నిరసనకు దిగారు. సో హెడ్ మాస్టర్ జీపుకు ఎదురుగా వచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా సాయంత్రం అయితే చాలు మందుబాబులు వస్తున్నారని పూర్తి స్థాయిలో అక్కడ సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ కూడా మనకు పూర్తి సమాచారం అందించారు. అంటే దేవాలయాలుగా భావించే పిల్లల భవితవ్యానికి బాటలు వేసే పాఠశాలలో ఇలాంటి అకృత్యాలకు తావివ్వటం, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు పనంగా పెట్టడం, లేకపోతే ఇబ్బందులు కలిగించడం, ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా వారి డ్యూటీ చేయట్లేదన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో తక్షణం అలాంటి దిశగా అక్కడ చర్యలు తీసుకోవాలి. ఎంఈఓకి సమాచారం అందినట్లు మనకు తెలిసింది. అవసరమైతే డిఈఓ కూడా దానికి స్పందించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు రక్షణగా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు కల్పించాలి. సో ఏదైతే హెడ్ మాస్టర్ విషయంలో వారు కోరుకుంటున్నారో సమయానికి రావాలని, అక్కడ కావాల్సినటువంటి వసతులు కల్పించాలి, అలాంటి వాతావరణం చదువుకోవడానికి ముఖ్యంగా కల్పించాలని విద్యార్థులు వేరుకుంటారు. అంటే సాధారణంగా ఇలాంటివి విద్యార్థులు వేరుకోవడం కాదు, ప్రభుత్వాలు వేరుకుంటూ ఉంటాయి బాగా చదవాలి. కానీ అక్కడ విద్యార్థులే మాకు అలాంటి వాతావరణం లేదు, కల్పించాలని కోరుకోవడం ఒక రకంగా బాధపడాల్సిన అవసరం, ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా అంటే పాఠశాల నిర్వహణలో పూర్తి స్థాయిగా బాధ్యతలు చూసేలాగా కట్టుదిట్టమైనటువంటి అలాంటి ఒక సంస్థ ఏర్పాటు చేయవలసిన వ్యవస్థ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించి కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆసరాగా ఉండాల్సినటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అక్కడ బాసటగా ఉండాల్సింది ఖచ్చితంగా ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులు ప్రథమ స్థానం, ప్రథమ ఉపాధ్యాయులు. సో అలాంటి హెడ్ మాస్టర్ సరిగ్గా ప్రవర్తించట్లేదు, వారికి సహకరించట్లేదు, సమయానికి రావట్లేదు, వారి యొక్క సొంత లాభం కోసం ఫోన్లు వినియోగించుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. సో మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా మందు బాబులు అంటే మందు తాగే వారికి ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది విద్యార్థులు మనకు విజువల్స్లో కూడా చూస్తున్నాం. సో అలాంటి విద్యార్థులకు సంబంధించి వారు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుంటుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. వారికి 10వ తరగతి పరీక్షలు ముందున్నాయి కాబట్టి చదువుకోవడానికి కావాల్సిన వసతులు, అలాంటి వాతావరణాన్ని కల్పించాలని మనం కూడా కోరుకుందాం. ఏంటంటే తెలుగు న్యూస్ నుంచి. మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాకు ఫోన్లే అసలు ఫోన్లు స్కూల్ కలో చేయదు. చేసిన ఫోన్ మాట్లాడకల్లో చేయదు. ఫోన్ మాట్లాడతాడు సార్. ఫోన్స్ ఇటు క్లాస్ మాట్లాడలేడు. ఒక్కసారి మనం ఏం చూడలేదు. ఎప్పుడు పేరెంట్స్ ఎక్కడికి వస్తారు? ఇంకా
ఒక్కరోజు తప్పియద్దు. డైలీ స్కూల్ టైం కి హెచ్ఎం సార్ రావాలి. మార్నింగ్ క్లాస్ కి 9 కి రావాలా, 4 కి రావాలా. క్రికెట్ వాళ్ళు వచ్చి బాల బట్టి కొడుతుండ్రు మాకు. నడంగా బాల్ ఎత్తున్నారు. ఆపుడాన్ని కూడా ఆపలేరు. ఎత్తాం అనుకుంటే వేస్తున్నారు బాల్. సార్ నాకు టైం